Chandra sir, Deputy Director Electrical COE sir. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు రత్నావళి, వైఫ్ ఆఫ్ ఎంఎన్ మూర్తి, ఏఎక్సిఎన్ కన్స్ట్రక్షన్. డాక్టర్ కృష్ణవేణి, సెంట్రల్ హాస్పిటల్ ఆలాగూడ, ఏసీహెచ్డి. గీతావాణి, మిసెస్ రామరాజు, C3 కన్స్ట్రక్షన్. Very good evening all. Myself Akkireddy Unnam, Synedian Coordination Guntakal. Namaste everyone. I am Mrs. Akkireddy Sharanya Guntakal. నమస్తే అండి, నా పేరు రమ్యశ్రీ, వైఫ్ ఆఫ్ కే పూర్ణచంద్రం, ఏఓఎం గుంటకల్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుమలత, ఏసీఎంఎస్ రాయచూర్, గుంటకల్ డివిజన్. Hi, good afternoon everybody. I am K. Ganesh, PS2 DRM Hyderabad. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి. అందరికీ ఆల్ ద బెస్ట్. వైఫ్ ఆఫ్ కే గణేష్. Good afternoon all. Koteshwarrao, EDRM Operations, Hyderabad. Good afternoon to all. I am Krishna Reddy, ADMB Carset Molali. మై నేమ్ ఈస్ జ్ఞాన ప్రసూన, వైఫ్ ఆఫ్ పివి రమణారావు, డిప్యూటీ సిఈ గత్శక్తి, విజయవాడ. ఐఎమ్ డాక్టర్ షాహిదా, డిఎంఓ విజయవాడ. Good evening all. Myself Dr. Srinivas, DMO Rayanpadu, Vijayawada Division. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సత్యస్వరూప్, డిఓఎం విజయవాడ. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు జే విజయకృష్ణ, డిఓఎం నాందేడ్. గుడ్ ఈవినింగ్, నా పేరు విజయశ్రీ, వైఫ్ ఆఫ్ సీనియర్ డిఓఎం నాందేడ్. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు రుద్రమూర్తి, సినిడియన్ కోఆర్డినేషన్ నాందేడ్. గుడ్ ఈవినింగ్ ఆల్, నా పేరు సుబ్రహ్మణ్యం, ఏడిఎంఏ నాందేడ్. Good evening everyone. I am myself Dr. K. Viraj Kumar, DMO Kazipur. Hello. I am Dasarath Ramanandi, Senior DMO, Secunderabad. నా పేరు తనుజ, వైఫ్ ఆఫ్ ప్రసాద్, సీనియర్ డి మెయింటెనెన్స్, సికింద్రాబాద్. Good evening all. My name is M. Srinivasarao, Engineering Branch, PS1. Good evening all of you. My name is P. Venkateswarlu. I am Assistant Technical Officer. Satyanarayana, CCMPS. Good evening all. I am Hare Krishna, AHO Activities.
చేసిన తర్వాత అది పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పదకేలి బౌల్లో వచ్చి ఏ పదం అయితే వస్తుందో ఆ పదం మీద 2 పాటలు పాడాలి. ఆ పదం పలవిలో ఉండొచ్చు, చరణంలో ఉండొచ్చు, పాట మధ్యలో ఎక్కడన్నా ఉండొచ్చు. సో ఒక్కొక్కసారి నేర్చిన పదం అది యాడ్జెక్టివ్ కావచ్చు, సమ్టైమ్స్ అది వెర్బ్ అవ్వచ్చు. బట్ ఆ డెసిషన్ నేనే చెప్తాను వెదర్ ఇట్ ఈస్ అలౌడ్ ఆర్. మీరు పార్టిసిపెంట్స్ మీరు ఆర్గ్యూ చేసుకోవద్దు, నేను చెప్తాను. తర్వాత ఏకచిత్రగానం, దాంట్లో కొత్తవి పాతవి సినిమాలు కలిపి పెట్టాం. సో కొత్త సినిమా వస్తే 4 పాటలు పాడాలి. టైటిల్ సాంగ్ నాట్ అలౌడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సినిమాలు ఇప్పుడు అలవైకుంఠపురంలో కానీ వస్తే అలవైకుంఠపురంలో అన్న టైటిల్ సాంగ్ నాట్ అలౌడ్, ఎందుకంటే సినిమా పేరులోనే ఉంది కాబట్టి. అది కాకుండా కొత్తవైతే 4 పాడాలి. త్యాగరాయ కృతులు, అన్నమాచారి కీర్తనలు, మామూలుగా పురంధరదాస్ కీర్తనలు ఇలాంటివి, లలిత సంగీతము, జానపద సంగీతం, పద్యాలు, ఇవి నాట్ అలౌడ్. ఒకవేళ సినిమాలో కానీ ఉన్నా కూడాను అవి పాడడానికి వీలు లేదు. ఇప్పుడు బలగన్ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంది, దట్ ఈస్ నాట్ అలౌడ్. ఒక ఒగ్గు కథ ఉన్నది, ఒగ్గు కథ నాట్ అలౌడ్. సో ఈ ముందే చెప్తున్నాను నేను, సినిమా పాటలకు సంబంధించింది మాత్రమే ఇది. లేకపోతే రత్నమాల మేడం మొత్తం అన్ని కర్ణాటక మొత్తం త్యాగరాయ గుర్తులన్నీ పాడేస్తుంది ఆవిడ. రాగం తానం పల్లవి. సో దాంట్లో పాటకు ముందు వచ్చే ప్రీలూడ్ కానీ, పాట మధ్యలో వచ్చే ఇంటర్లూడ్ కానీ, బీజిఎం కానీ వస్తుంది. దాన్ని బట్టి పాటను గుర్తు పట్టాలి. అది బజర్ రౌండ్. సో బజర్ ఎవరు ప్రెస్ చేశారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎస్ఎన్టీ ఒక టెక్నీషియన్ ఉంటారు, ఆయన చెప్తారు. వాళ్ళు చెప్పిన టీమే చెప్పాలి. ఎవరన్నా తొందరపడి కానీ చెబితే మైనస్ పాయింట్స్ ఉన్నాయి బజర్లో. కరెక్ట్ ఆన్సర్కి 20 మార్కులు, రాంగ్ చెప్తే -20. అవి పాస్ చేయబడవు. మిగతా రౌండ్స్లో 3 రౌండ్లో కూడా స్ట్రైట్ ఆన్సర్, మీకే కానీ ప్రశ్న అడిగితే 15 సెకండ్స్ టైం ఉంటుంది. ఒకలే ఆన్సర్ చెప్పాలి, 10 పాయింట్స్. ఒకవేళ మీరు కానీ చెప్పలేకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ హిందీ అంత్యాక్షరి ఉంది కాబట్టి మీరు పాస్ అంటే నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కానీ చెప్తే 5 పాయింట్స్. ఒకవేళ ఒక ప్రశ్నకు కానీ 2 కానీ సమాధానం నుండి సగం సగం చెప్తే మార్కులు ఇవ్వకూడదు. ఎవరు పూర్తి సమాధానం చెప్తారో వాళ్ళకే ఇవ్వబడతాయి. ఇంకోటి నా డెసిషనే ఫైనల్. మీలో మీరు ఆర్గ్యూ చేసుకోవద్దు. సో ఐ విల్ ట్రై మ్యాక్సిమం మీ అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. గుంటూరు టీం కూడా వచ్చేసారు కదా. సో టైమరు ఇక్కడ నేను రవిపాడి, జనరల్ మేనేజర్ క్రిస్, నేను డెప్యుటేషన్లో ఉన్నాను. మా క్రిస్ ఇంజనీర్స్ నాతో పాటు స్కోరర్ కింద ఒక 4 ఉన్నారు. ఎటువంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా ఇటు పక్కన ఒక టీం కూర్చొని స్కోర్ వేస్తారు, ఇటు పక్కన కూర్చొని స్కోర్ వేస్తారు. టైమర్ ఉన్నాడు వంశీ, కరెక్ట్గా స్ట్రైట్ క్వశ్చన్కి 15 సెకండ్స్ కాగానే బెల్ కొడతాడు. అయిపోయిన వెంటనే మీరు పాస్ చేయాలి. ఒకవేళ తెలియకపోతే ముందే పాస్ చేస్తే మరీ మంచిది. అది స్లైడ్ ఫస్ట్ రౌండ్ పాడుతా తీయగా హెడ్ 2 టీంకి అక్షరం తెలుగు అక్షరం కాబట్టి, శ్రీకారం కాబట్టి సా. హలో మెలిక సా ఏదైనా పర్లేదు, దాంట్లో ఏదైనా పర్మిటెడ్. సా సా షా ఏదైనా తెలుగు అక్షరాలు. మీరు అక్కడే ఆపద్దు మేడం, వాళ్ళు ఇచ్చే అక్షరం కరెక్ట్గా మీరు కట్ చేసి ఆపాలి. మీరు సినిమా పాట పాడినట్టు పాడద్దు. సినిమా పాటే కానీ ఏంటంటే మీరు పూర్తిగా పాడద్దు. మీరు కరెక్ట్గా ఎక్కడన్నా నాకు మధ్యలో ఆపితే ఆ అక్షరం మనకు కావాలి. సా 10 పాయింట్స్ టు హెడ్ కోరస్ టు పాడండి. మేడం అది ముందే చెప్పాను, త్యాగరాయ కృతులు అవి పాడద్దు అని చెప్పేసి. ఇంకోటి పాడండి ప్లీజ్. సరి గమ పదని సా అరే కరో కరో జర జల్సా జల్సా. ఇదే జల్సాతో ఉండాలి మేడం లాస్ట్ రౌండ్ వరకు మీరు. నెక్స్ట్ 10 పాయింట్స్ టు టీ నెంబర్ 2. మీరు వినాలి మేడం, నేను చెప్పను.
పాడతానా సరసాలు చాలు శ్రీవారు వేల కాదు కోటేశ్వరరావు గారు పూలు వంటింట్లో వాడరాదు. మీరు పాట విరుపు ఉంటుంది కదా, మీరు ఇచ్చేది ఏంటంటే యూ షుడ్ త్రో ఏ ఛాలెంజ్ టు ది నెక్స్ట్ టీమ్. పాట ఎప్పుడు కూడాను సినిమా పాటలాగా చరణము పల్లవి అట్లా ఆపనక్కర్లేదు. మీరు ఇచ్చేది ఎట్లా ఉండాలంటే పాట అవతల వాళ్ళకి షుడ్ బి లైక్ ఏ ఛాలెంజ్. ఆ పాట ఏంటంటే మనం ఆలోచించాలి. మీరు పాట ఎత్తుకోగానే అవతల వాళ్ళు ఆలోచిస్తే ఏముంది? దాయి దాయి దమ్మ కదిలి కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మా 10 పాయింట్స్. రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. డా 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 డా. అంటేనే నాకు ఇష్టం. మా మావి చిగురు తినగానే కోకిల పలికేనా కోకిల గొంతు వినగానే అయిపోయింది. ఓకే, ఇక్కడితో అయిపోయింది. సో క్లాక్ వైజ్ రౌండ్ అందరూ కూడాను ఆన్సర్ చేశారు. అందరికీ కూడా 10 పాయింట్స్ ఈచ్. సో యాదృచ్ఛికంగా ఇట్స్ షీర్ కోయిన్సిడెన్స్. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షరమే వచ్చింది. వారు పాడిన పాట వారు పాస్ ఆన్ చేసుకున్న అక్షరం వీళ్ళందరూ కూడాను ఎంతో ఫ్రెండ్లీగా సా 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 అని ఇచ్చుకున్నారు. సో పెద్ద కష్టపడకుండా అక్కడ మాత్రమే అక్షరాలు మారాయి. డా మా డా డా. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ హెడ్ క్వార్టర్ 1. సో ఇలా వస్తుంది. మీరు రెడీగా ఉండండి. మీకు అర్థమైంది కదా, పాట అనేది ఏంటంటే మీరు మామూలుగా చరణమే కానీ పల్లవే కానీ మామూలు పాట పాడినాడు కాకపోతే మధ్యలో కరెక్ట్గా ఏంటంటే గ్రిప్ ఇవ్వాలి. సో యూ షుడ్ త్రో ఏ వర్డ్ టు దెమ్. వాళ్ళు జడ్జ్ చేయకూడదు మీరు ఏది ఇస్తారో అనేది. మీరు ఫస్ట్ లైన్ పాడగానే వాళ్ళు తెలిసిపోతుంది రెండు. సో మీకు మా మాలికలారా మౌనముగా విన్నా నిర్దోషి. మా కథయే ఏ యా యా. మా మాటే మంత్రము మనసే బంధము నీ మమతే నీ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము మనసే బంధము. మల్లెల వాన నాలోన మనసంతా మధుమాసంలో విరబూసేనా. నిలువవే వాలు కన్ల దాన వయ్యారి హంస నడక దాన నీ నడకలో హోయలున్నది దాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలవదు నా మనసు. ఓలయనా ఓహోయనా అది నీకే తెలుసు. ఓ లలనా ఓ లలనా అది తెలుసు. సామ తెలుసు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ మువ్వ గువ్వ మువ్వ సవ్వాడల్లే సువ్వాలమ్మ. ఎవరు ప్రొఫెషనల్గా పార్టిసిపేట్ చేస్తారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమంతులో ఉంది. దొరకునా ఇటువంటి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టాలి మేడంకి. పూర్తిగా పడదు. థ్యాంక్ యూ. మంచిది మేడం. కె విశ్వనాథ్ గారికి నివాళిగా మంచి పాటలు చాలా వరకు ఈ రౌండ్లో కె విశ్వనాథ్ గారి పాటలే పాడారు. దాంట్లో కూడా వేటూరు గారి పాటలు ఎక్కువ వచ్చాయి. సో మొదటి రౌండ్లో అందరూ కూడా విజయవంతంగా వారికి
సూటిగా నేరుగా వచ్చిన పాటను వాళ్ళు అందిపుచ్చుకున్నారు. సో సక్సెస్ఫుల్లీ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫస్ట్ రౌండ్ స్కోర్స్. సో ఇంకోటి ఇప్పుడు రాబోయే వాటికి ఏంటంటే మీకు పేపర్లు ఇచ్చాను కదా, మీరు రాసినవి పక్కటి మీకు కనపడకుండా జాగ్రత్త పెట్టుకోండి. పెద్ద పెద్ద అక్షరాలతో చక్కని దస్తూరుతో మీరు రాస్తే పక్కన వాళ్ళకి మీరు చూపించినట్టే ఎగ్జామ్స్లో. సో ఏంటంటే మీకు పేపర్లు ఇచ్చింది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ఏ కోఆర్డినేషన్, మంచి ఒక అవగాహన ఉంటుంది అని చెప్పి మీకు పేపర్ ఇచ్చింది. లాస్ట్ టైం ఏంటంటే నలుగురు సమాధానం చెప్పారు. ఇంకోటి ఎవరు సమాధానం చెప్తారు అనేది మీరు ముందే నిర్ణయించుకోండి. ఒకలే చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ రాంగ్ అయ్యి తర్వాత వాళ్ళు ఎవరన్నా కరెక్ట్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఆన్సర్ మాత్రమే యాక్సెప్ట్ చేయబడను. సో నెక్స్ట్ పదకేలిలో బౌల్లో కొన్ని చిట్స్ ఉంటాయి. దాంట్లో ఏ పదం వస్తే ఆ పదాన్ని మీరు ఫస్ట్ బయటికి వినిపించాలి, నాకు చూపించి మీరు బయటికి చూపించాలి. 15 సెకండ్స్ టైం ఉంటుంది మీకు. 2 పాటలు పాడాలి. అర్థమైందమ్మా? దాంట్లో ఏదన్నా సరే నేను రాంగ్ అంటే మళ్ళీ మీరు ఆర్గ్యుమెంట్ చేయరు. మీరు ఒకటి పాడారనుకోండి మీకు సగం పాయింట్లు ఇవ్వబడవు. దాంట్లో ఎవరైతే 2 పాటలు పాడతారో వాళ్ళకే పూర్తి మార్కులు ఇవ్వబడను. ఫస్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి 10 పాయింట్స్, పాస్ అయితే 5 పాయింట్స్. ఓకే బండి. పదకేలి లాస్ట్ 10 సంవత్సరాల్లో వాడిన పదాలేవి కూడాను ఈ సంవత్సరం వాడలేదు. సో ప్రతి సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా వాడిన పదాలు వాడకుండా కూడా వీఆర్ ఫిల్టరింగ్ దట్ వాట్ ఎవర్ వొకాబులరీ. ఈసారి కూడా చాలా జాగ్రత్త తీసుకున్నాం. ఎందుకంటే ఈ రత్నమాల మేడము, డాక్టర్ మేడము, వీళ్ళందరూ మన కోటేశ్వరరావు గారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే నేను బాగా అలవాటు అయిపోయి అందరూ పుస్తకాలు రాసుకొని ప్రాక్టీస్ చేసి వచ్చేస్తున్నారు. కాదమ్మా ఏం లేదు, అన్నీ వేరు ఒకటేం కాదు. చూపించండి నాకు. మేడ అంటే బంగ్లా. నా పేరే భగవాన్. వెరీ గుడ్, ఎక్సలెంట్. నెక్స్ట్ మేడం నెక్స్ట్ పాట ఒక లైన్ పడితే చాలా. సుఖదుఖాలు. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అయిపోయింది. సుఖదుఖాలు, నా పేరే భగవాన్. ఓకే వాళ్ళకి ఫుల్ మార్క్స్. ఎంతది? 10 మార్క్స్ టు టీమ్ నెంబర్ 1. నెక్స్ట్ నేను వీలైతే సినిమా పేరు కూడా చెప్తే మంచిదమ్మా. మీరు అలా పాడేశారా? ఫస్ట్ పాడిన సినిమా హిందీ సినిమాకి రీమేక్, ధర్మ అనే సినిమాకి. మావి చిగురు. మావి చిగురు తిని కుసుబముని మేలు కొలిపెను గండు కోయిల. ఎక్సలెంట్ మేడం. మావి చిగురు తినగానే. నెక్స్ట్ సీతామహాలక్ష్మి మావి చిగురు. ఓకే మేడం, 10 పాయింట్స్ టు టీమ్ నెంబర్ 2. తీసేసేయాలి. కార్డ్స్ రాశాను చూపించాలమ్మా మీరు. నవమి దశమి 2 పదాలు రావాలి, పక్కపక్కనే కానీ విడివిడిగా కానీ. పాడారు బావగారు బాగున్నారులో పాట అది, నవమి దశమి. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. శివరంజని కరెక్ట్, 10 పాయింట్స్. నెక్స్ట్ నాకు చూపించి నేను అనౌన్స్ చేస్తాను. పుత్తడి బొమ్మ. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ. ఎక్సలెంట్. అందనిది పూచిన సిరిసిరి మొమ్మలో పాట. ఎక్సలెంట్. నెక్స్ట్ మీరు రాకపోతే వాసన చేయడం, మీకు టైం ఉండదు.
లేదు. మీరు సొంతంగా మీరు ప్లీజ్ సార్, నేను కూడా పాటలు రాస్తాను, బట్ ఇక్కడ రాయొద్దు స్టేజ్ మీద. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్. పన్నీటి స్నానాల చెప్పాలి. ఎక్సలెంట్, 2 పాటలు. సో 5 points టు టీమ్. నెక్స్ట్ వాళ్ళ మీరు అయిపోయింది కదా, గుర్తుపెట్టుకోండి మీరు. నేను బహుపేత్రాలు నేను పోయించలేదు, నేనే కండక్ట్ చేసి నేనే మైక్ ఎవరైనా అందజేయాలి ఇక్కడ. ఇవ్వండి. నాదం సౌండ్. నెక్స్ట్ మరి మేడం మీరు ఎట్లా అక్షరాలు మింగేయకూడదు ప్లీజ్. అక్షరాలు మీరు మింగేయకండి. ఒకటి. రెండోది ఎక్సలెంట్. 10 points టు టీమ్ 5. మీరు కూడా మాస్క్ వేసుకుని ఎందుకన్నా మంచిది. చూపించండి అమ్మా ముందు నాకు. కొమ్మ బ్రాంచ్. మా కొమ్మ విన్నామమ్మ కోయిలకు వస్తుంది. నెక్స్ట్ కొమ్మల్లో కోయిలమ్మ. థ్యాంక్ యూ. 5 points టు టీమ్ 7. ఇప్పుడు వాళ్ళు ఒకటి చెప్పారు కాబట్టి మీరు ఒకటి కాదు, మీరు 2 చెప్పాలి. వాళ్ళు చెప్పిన పాట వదిలేసి మీరు 2 చెప్పాలి. మీకు 5 points. మౌనమేలనోయ్ ఈ మరపురాని రే. రాశి. రాశి. రాశి అంటే కుప్ప. అహో అందాల రాశి. నెక్స్ట్ అందాల రాశిలో టైటిల్ సాంగ్. ఓకే నెక్స్ట్. తర్వాత 1 యాంటీ క్లాక్ ఎట్లా ఎందుకు వస్తుంది? ఇలా వచ్చింది కదా, పాస్ అవుట్ అవుతుంది. టైం చూడు, టైం అయిన తర్వాత మేడం మీరే అయిపోయింది. ఇంకో పాట రండి మేడం, శృతి లేదు. ఓకే 5 points టు టీమ్ 1. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ మీరు వాళ్ళు ఒక పాట చెప్పారని మీరు ఒక పాట జోడిస్తే మార్కులు, అలాంటప్పుడు మార్కులు కూడా పంచాల్సి వస్తుంది. నెల రాజు, చంద్రుడు మూన్. ఓ నెల రాజా వెన్నెల రాజా. ఈజీ పాటలు పాడకూడదండి, ఇంకేమైనా ఆలోచించండి. ఓకే నెక్స్ట్. రెండోది వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. 10 points. నెక్స్ట్. వందనం. వందనాలమ్మ తల్లి నీకు వందనాలమ్మ, వందనాలమ్మ. 10 points. ఏమంటే మీరు పాడిన పాటలన్నీ కూడా ఏంటంటే పాట ఎట్లా సిసిపిఎస్ గారు పాడినట్టుగా ఆ పదం ఏంటంటే వందనం అనగానే ఫస్టే అనుకున్నాం మీరు ప్రేమాభిషేకంలో వందనం అభినందనం పాడతారండి. నెక్స్ట్ వేణువు ఫ్లూట్. నెక్స్ట్ మేడం మాతృదేవత. నెక్స్ట్ పాట అభిషేక్.
సీతాకోక చిలక వళ్ళంతా అతిశయం వేణువులో కాళీ సంగీతం. ఎక్సలెంట్, సూపర్. గట్టిగా ఒకసారి గట్టిగా కొట్టండి. పర్ఫెక్ట్. అసలు అలాగే పాడాలి. పాట ఏంటంటే మధ్యలో ఎక్కడో ఉండాలి, చరణాల్లో ఉండాలి. ఫస్ట్ లైన్లో ఉంటే ఈజీ. ఇంకోటి వేణు మాధవ ఈ శ్వాసలో ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సో 5 పాయింట్స్. 5 పాయింట్స్ టు టీమ్ విజయవాడ. మీరు టీం నెంబర్ చెప్పండి, డివిజన్ పేరు చెప్పండి. తీయండి అమ్మా, తీయమ్మా. నేనా మరి తప్పొస్తే తిడతారు నన్ను. నాకు చూపించాలి, మీరు చూపించాలి మేడం నాకు. బృందావనమాయ బృందావనం బృందావనమాయ ఇంటికి ఇంటికి బృందావనంలోకి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. ఫస్ట్ పాట మంచి పాట, తప్పు చేసి పప్పుకోడు, మలయాళం మూవీ. మంచి పాట, ఎక్సలెంట్ పాట. రెండో పాట అంత బాగా నచ్చలేదు నాకు. 10 పాయింట్స్ అయినా సరే. బృందావనం అందరిది మిశ్రమలో పాట మర్చిపోయారు మీరు, ఏవో పాడేస్తున్నారు. ఎడ్యుకేట్ డివిజన్, మీరు ముందు పదం అనౌన్స్ చేయాలి. నాకు చూపిస్తే నేను చెప్తాను. అనురాగం. ప్రేమ, అభిమానం, ప్యార్, కాదల్, ఇష్క్ ఇవన్నీ వాడకూడదండి. నెక్స్ట్ ఎక్సలెంట్. మాతృదేవలో రాగం అనురాగం. ఇంకో పాట. మీరు అప్పటికప్పుడు టూలు కట్టేసి పాటలు పాడేయకూడదు, పాటలు కూడా రాయకూడదు, ఉండని పాడాలి. నెక్స్ట్ నెక్స్ట్ గుంటూరు డివిజన్. సూపర్ 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 ఎక్సలెంట్. ఇంకో పాట. లేదండి, వాళ్ళు పాడుతున్నారు. నేను అదే చెప్తున్నాను, దయచేసి మీరు ఇక్కడ పాటలు రాసేసి ట్యూన్లు కట్టకండి. మీరు ఎక్సలెంట్. దొంగరావుడు సుశీల గారికి బాగా పేరు వచ్చిన పాట. సూపర్. కేవీ రెడ్డి గారు ఫస్ట్ టైం ప్రైవేట్గా విజయ సంస్థ బయట చేసిన సినిమా. ఏఎన్నా, సావిత్రి, జమున. ఎక్సలెంట్. నెక్స్ట్. సూపర్ 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 సూపర్. 5 పాయింట్స్. 5 పాయింట్స్. 5 పాయింట్స్. ఇప్పుడు ఎవరు? మీరు అందుకే పేపరు పెన్ను తీసుకోండి, తీసుకొని రాయండి. అమ్మాయి చూపించాలి, నాకు చూపించాలి. మీరు చూసుకున్న మాత్రం మీకు ఉపయోగం అనౌన్స్ చేయాలి కదా మీరు. గోదావరి, నాట్ గోదావరి. గోదావరి. యూ కెనాట్ యూజ్ గోదావరి. ఎక్సలెంట్. మోక మనసులు అందరూ పాడే పాటే. సూపర్ సూపర్. ఏ సినిమా అది? అది తప్పు, అది పాత సినిమా. అది గంగామంగ కృష్ణ గారి సినిమా. యాక్చువల్గా అది ఒక ఇంగ్లీష్ సాంగ్. ఇది జోస్ ఫెల్సియానో ఇంగ్లీష్ సాంగ్. ఇది తెలుగులో తర్వాత ట్యూన్ కట్టారు సత్యం గారు. 10 పాయింట్స్ వీళ్ళకి. మీదమ్మా. స్వాతి ముత్యం. కుదరదు. స్వాతిలో ముత్యము రెండు విడివిడిగా ఉన్నాయి. స్వాతి ముత్యం ఒకే పదంగా ఉండాలి. ఎక్సలెంట్. మంచిది. ప్రేమ యుద్ధం. నెక్స్ట్.
పాడిన పాట పర్మిషన్ ఇవ్వము. ఇంకో పాట వాళ్ళు పాడేశారు. స్వాతి ముత్యం అంటే ఏంటి మేడం? రేర్ అంతే కదా. ఈ పాటలో కూడా రేర్, అందుకే అది ఎంచుకుంది. నెక్స్ట్ ఎట్లా వస్తుంది ఎంత మేడం? ఉంది కదా 1 తర్వాత 8 హెడ్ క్వార్టర్స్ 1 7 మేడం వచ్చాను నేను. ఎవరన్నా అయిపోయింది? ఆడియన్స్ ఎవరన్నా ఇంకా రావాలా? ఓకే, నెక్స్ట్. అమ్మా మీరు ఏమన్నా అల్లేయడం రాయడం కానీ చేశారా? పర్లేదు మేడం, టైం అయిపోతుంది. సూపర్. ఒక పాట. ఇంకోటి అది చిన్నరాయుడు స్వాతి ఉద్యమారా, మంచిది, ఎక్సలెంట్. చిన్నగౌండర్ 60 సినిమా, దాని తెలుగులో పాడారు. తర్వాత ఇంకో పాట మీదేనా వచ్చింది? ఎవరైనా ఆడియన్స్? స్వాతి ముత్యమారా ఒకటి, స్వాతి ముత్యపు జల్లుల్లో ఒకటి, స్వాతి ముల్లే ఒళ్ళు తాకి తుల్లిపోయింది సిగ్గుపడి చిన్నరాయుడులో పాట, అది ఇంకో పాట. ఇంకోటి మనసు పలికే ఒకటి. అయిపోయింది. సో ఈ ప్రశ్న లేదా మీకు లేదు, నాకే పాయింట్స్. నాకు ఒకసారి 5 మార్కులు ఇవ్వాలి కదా మీరు. సో 5 పాయింట్స్ టు మీ. నెక్స్ట్ లాస్ట్ అండి. ఇది అట్లా ఉండదు మేడం, అలా ఉండదు. అలాంటప్పుడు సగం మార్కులు ఇవ్వాలి. 16 నెంబర్ 16. అవునమ్మా. సూపర్. నాగరాజు గారు మంచి ఉప్పు మీద ఉన్నారు. 10 పాయింట్స్ టు టీమ్ నెంబర్ 1. సో దీంతో పదకేలి రౌండ్ ముగిసింది. ఒక 5 నిమిషాలు బ్రేకు. స్కోర్స్ ఈ లోపల స్కోర్స్తో మళ్ళీ వెనక్కి వస్తాను. మణిరత్నం రోజా. ఒక లైన్ పాడితే చాలు మేడం. సినిమాలో మామూలుగా పాటకి టైటిల్ ఉంటుంది కదా, నా పాటలు మొత్తం పాడదు, ఎందుకంటే హిందీ అంతాక్షరి ఉంది. ఏఆర్ రెహమాన్ యొక్క 2వ సినిమా రోజా. నెక్స్ట్ ఏ సంవత్సరం మేడం సినిమా అది? 10 పాయింట్స్. 3 పాట 3 పాత సినిమా 10 పాయింట్స్. మేడంకి ఎక్కువ ఎప్పుడైనా తెలుసుకోలేదు. 3. నెక్స్ట్ అండి, నా వెనకే ఉండాలి. 90కి ముందున్న ఏవైనా 3 పాటలు అండి. 91 నుంచి వచ్చినవి ఏవైనా కూడాను 4 స్టాండర్డ్గా. ఇటుబొమ్మ బ్రో. లాస్ట్ టైం నాందేడ్ డివిజన్ వాళ్ళు చెప్పిందే, మేము చూసిన సినిమాలు మీరు అడగట్లేదని. మీతో సినిమా చూడలేదు కదా నేను. నన్ను తీసుకెళ్తే నేను మీరు ఏం చూసారని అడుగుతాను. మీరు ఓటీటీలు చూస్తున్నారు మేడం, థియేటర్కి వెళ్ళి చూడట్లేదు. ఎందుకే
బ్రో మేడం, పవన్ కళ్యాణ్, సాయిధరం తేజు. బ్రూస్ ది ఆల్ మైటీ అనే ఒక ఇంగ్లీష్ మూవీ రీమేక్ అది. నెక్స్ట్ 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 టైటిల్ సాంగ్ తప్ప ఇంకేదైనా పాడచ్చు. అదే అదే అన్న. నెక్స్ట్ 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 టీమ్ 1 ఎవడు పవన్ కళ్యాణ్ తెలిస్తే బాధపడతాడు. మీరు ఆడియన్స్ ఆడియన్స్ మీరు ఫోన్లో బ్రౌజ్ చేసి చెప్పదు. ఎవరన్నా ఆడియన్స్ ఎవరన్నా పిల్లలు కమ్ కమ్ కమ్. సార్ సార్ ఒక రిక్వెస్ట్, ఎవరికి తెలియదు కదా సార్, మాకు ఏమైనా ఇంకో ఛాన్స్ ఇస్తారా? లేదు నాకు మేడం, కూడా ఇట్లానే అయింది సార్, స్వాతి మొత్తం మాకే వచ్చింది, అది ఎవరు చెప్పలేదు. అది నా తప్పు కాదు మేడం. మేమేం చేస్తాం ఓకే, సార్? నేను లాస్ట్లో చెప్తాను. టైం టైం అయిపోతుంది కాబట్టి. నెక్స్ట్ బండి, నువ్వు నాతోటే ఉండాలి. నాకు మీరు మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా అవకాశం. నారీ నారీ నడుము మురారి యువ చిత్ర లాస్ట్ సినిమా. మహాదేవన్ గారితో మ్యూజిక్ కంపోజ్ చేస్తాను, మహాదేవన్ గారు చేయకపోతే చేయను అని మాటకు తగ్గట్టుగా 14 సినిమాలు చేసి మహాదేవన్ గారు చనిపోతే ఆ తర్వాత సినిమా చేయలేదు. వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమాలు సీతామహాలక్ష్మి, గోరింటాకు, అభిమన్యుడు, నారీ నారీ నడుము మురారి, శ్రీనివాస కళ్యాణం లాంటి అత్యుత్తమమైన చిత్రాలు వచ్చాయి. మంచి మ్యూజికల్ హిట్. దీంట్లో ఒక ఫస్ట్ టైము మామ కేవి మహాదేవన్ ఇళయరాజా సినిమా ఒక పాట తెలుగులో కొట్టారు, ప్రొడ్యూసర్ బలవంతం. నెక్స్ట్ సూపర్ సూపర్. నెక్స్ట్ నారీ నారీ టైటిల్ సాంగ్ నాట్ అలౌడ్. నెక్స్ట్ నెక్స్ట్ టైటిల్ సాంగ్ నాట్ అలౌడ్ చెప్పాను మామూలుగా. ఇది జగదేవీరుడు, అతిలోక రెండు ఇంచుమించుగా ఒకే టైంలో వచ్చాయి, తుఫాన్ టైంలో. నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి అయిపోయిందండి. ఇరువురు బాములే అంటున్నారు మీరు, ఏదో సంథింగ్ రాంగ్. నెక్స్ట్ నెక్స్ట్ ఇరువురు భామల కోగిలిలో ఒకటి. నెక్స్ట్ ఈ నెంబర్ 1 మీరు బాలకృష్ణ ఫ్యానా మేడం? అంటే వేరే సినిమాలో పాట ఏదో పాడేస్తుంటే మనసులోని మర్మమును తెలుసుకో అని ఒక పాట ఉంటుంది. అది త్యాగరాయకృతి కాదు, ఆ పాట ఒకటి ఉంటుంది. దుఃఖం మీద ఉన్నావే రక్తం మొత్తం ఒక టీజింగ్ సాంగ్ ఉంటుంది. నారీ నారీ నడుము రారి. ఇంకోటి ఒక రైనింగ్ సాంగ్ ఉంటుంది. అజయ్ విన్సెంట్ తీసింది. వర్షం నిజంగా పడదు, కెమెరా ముందు మాత్రమే పడుతుంది ఎఫెక్ట్. ఒక పాట అది మొత్తం 5 పాటలు. ఒకటి పాడినందుకు అట్లా ఎవరు పోయి ఇదేమి కేసీఆర్ ధమాకాలు కాదు, ఇది ప్రహేళిక. నెక్స్ట్ ఎవరు? సీతారామం కొత్తది, దుర్గర్ సల్మాన్ అండ్ మృణాల్ ఠాకూర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆనంద కళ్యాణం ఏమన్నది? ఓ సీత వదల నేను ఇక నన్ను వదలదు. నెక్స్ట్ ప్రపంచంలో కోరే రాముడు నీవే. రైట్, ఓకే. ఇంతంతం దారి మళ్ళిందా భూమి? 3 ఓ ప్రేమ వస్తా నీ వెంటనే. ఓకే, 10 పాయింట్స్. ఒకే ట్యూన్తో 2 పాటలు ఉంటాయి, అయినా ఇచ్చేసాను. ఓకే, గుడ్. నెక్స్ట్ మీరు హీరో కోసం చూసారా, హీరోయిన్ కోసం చూసారా సినిమా? లేదు అంటే పాట బాగా గుర్తుపెట్టుకున్నారంటే. నెక్స్ట్ పాట అంటే కొంతమంది పాడితే తట్టుకోలేను నేను.
ఇంద్రుడు చంద్రుడు. అయ్యా 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 దయచేసి నెక్స్ట్ సూపర్. నెక్స్ట్ మంచి పాట. నువ్వు ఆ పాట గుర్తుపెట్టుకున్నావు అంటే గ్రేట్ బై. ఎక్సలెంట్. నెక్స్ట్ 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 లాలీజో లాలీజో అయిపోయింది. రైట్ సార్. నచ్చిన ఫుడ్డు నచ్చిన బెడ్డు Superb. సిద్ధమరా ఫ్రెండ్. నెక్స్ట్ సంధ్యారాగపు ఎక్సలెంట్ సరిగమలో ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, వాళ్ళకి 5 పాయింట్స్. అది ఈ సినిమా 50 డేస్ అయిపోయిన తర్వాత ఒక పాట యాడ్ చేశారు. అదేంటంటే కాలేజీ ఏజ్లో టీనేజ్ మోజులో అని కమలసను దివ్యవాణి. ఇంకొక పాట ఉంది దాంట్లో, దూర 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 దోబూచి లలన నలన. ఏమండి కాలేజీ ఏజ్లో పాట మర్చిపోయారు మీరు. ఓకే, నెక్స్ట్ హనుమాన్ అనుకుని తీయండి. అకినేని నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు, ప్రేమాభిషేకం. నువ్వు చాలా రొమాంటిక్ ఫెలో. ఒక దేవత గుడిలో ఎత్తుకున్నావు నువ్వు. నెక్స్ట్ సూపర్ సూపర్. ఇంకొక పాట, నో టైటిల్ సాంగ్స్. అయ్యా 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 అయ్యా, నేను అప్పుడు కొట్టలేదు ఆ సినిమాకి. అది ప్రేమ్ నగర్. అది అది ఇది ఏంటిది వేరే సినిమా అది. నెక్స్ట్ ఓకే, ఒకటి 5 పాయింట్స్. 5 పాయింట్స్ వీళ్ళకి. ఓకే, వందనం అభివందనం ఎలా మర్చిపోయావు? వాళ్ళు ఒక దేవత గుడిలోని ఎక్కడికో వెళ్ళిపోయావు నేను దేవత దగ్గరికి. సూపర్. 5 పాయింట్స్. రాసింది అది చిత్ర సోదరులది. సూపర్ స్టార్ నెక్స్ట్ సింహాసనం రెడ్డిగారు బీకే. సూపర్. నెక్స్ట్ అయ్యా అయ్యా నాకు వినపడుతుందండి మేడం. అది చట్టానికి కలుగులో సినిమా మేడం. అది మహేష్ బాబు ఫీల్ అవుతాడు మీరు చెప్పకపోతే. నెక్స్ట్ నెక్స్ట్ వహవా వహవా నీ యవ్వనం. నెక్స్ట్ అది అయిపోయింది. అయిపోయింది. ఇంకో పాట పాడితే 5 పాయింట్స్. తకతు తకతై తకతై వయసే విరిసే రాత్రి. ఎక్సలెంట్. ఈయన మందాకిన ఫ్యాను. 5 పాయింట్స్. ఎక్సలెంట్. 5 పాయింట్స్. లేదు వాళ్ళకి. తీయండి. RRR 4 పాడాలి. రాసుకోండి, ముందు రాసుకోండి పాడండి మీరు. మీరు అట్లా ఎక్స్ట్రా పాడి మీ టైం అవుట్ అయిపోతున్నారు కదా. అయిపోయింది. కొమ్మ కొమ్మ కోన జపాల పొలం గట్టు దుట్టులోన పొట్లకి కొమ్మ ఉయ్యాల కోన చెంప దోస్తి గగనానికి వేస్తుంది దోస్తి ఎత్తర జెండా మీకు నాటు నాటు.
టీం ఎంత నెంబర్ ఎంత? వాళ్ళు అన్ని పాటలు రాశారు, కానీ దే హ్యావ్ హ్యాండెడ్ అవుట్ ఏ రాంగ్ పర్సన్. పాపం ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఈయన అన్ని పాటలు రాస్తున్నాయి, ఇక్కడ కనపడుతున్నాయి నాకు. అన్ని కాగితం మీద రాశారు కానీ ఎవరు పాడాలో తేల్చుకోలేకపోయారు. టైం అప్. నెక్స్ట్ బండి యాంటీ క్లాక్. ఇప్పుడు అదే తప్పు మీదే, ఎందుకంటే టైం అయిపోయింది. మీకు అప్పుడే చాలా ఎక్కువ ఇచ్చానండి టైం. మీరు నాకు చెప్పాలండి, మిగతా వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు కదా. వంశీ ఏప్రిల్ 1 విడుదల. వంశీ ఏప్రిల్ 1 విడుదల. సినిమా పేరు ఏప్రిల్ 1 విడుదల. అది ఒక నవల మీద తీసిన సినిమా. మొత్తం రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో తీసిన సినిమా ఇది. చుక్కలు తెమ్మన్నా మాటంటే మాటేనంట. ఇంకొక పాట. టైమ్ అప్. నెక్స్ట్. కాదు కాదు అది అది కాదు, మాది వేరే సినిమా. అది చెట్టు కింద పేరు. ఎక్సలెంట్. 5 points to వంపుల వైఖరి. కొడుకు చాలా రొమాంటిక్గా ఉన్నాడు. ఏం పేరమ్మా? వాట్ ఆర్ యూ? సూపర్. నువ్వు నాందేడ్లో ఉండబట్టి ఎంత రొమాంటిక్గా ఉన్నావు, హెడ్ క్వార్టర్స్లో లేవు కాబట్టి. సూపర్. 5 points to నాందేడ్. ఇప్పుడు వెంకటేష్ బొబ్బిలి రాజా. రాసుకోండి, ముందు రాసుకోండి, మీరు పేపర్ మీద రాసుకోండి. 3 అండి. 3. మీరు మైక్ ఆఫ్ చేసుకొని మాట్లాడుకోండి, నాకు కనపడుతున్నాయి కూడా. రాశారు? చెప్పండి, మీ మైక్ ఉంది కదండి. కన్యాకుమారి కనపడదేవేదారి పట్టి బామవల్లో. 10 points to సికింద్రాబాద్ డివిజన్. 3 ఒకటి బలంపట్టి బామవల్లో, ఇంకోటి చెమ్మచక్క కన్యాకుమారి. రెడ్డి గారు మీరు దివు భారత ఫ్యాన్. ఒకటి ఇవ్వండి. బలగం. కొత్త సినిమా బలగం. దాంట్లో మీకు ఒగ్గు కథ కూడా పర్మిషన్ ఇచ్చేస్తున్నా, అది కూడా పాడుకోవచ్చు. ఒగ్గు కథ ఉంటుంది కదా, ఆ ఒగ్గు కథ పాడినా కూడా ఇస్తాను మార్పు. ఎందుకంటే ఆ సినిమాలో పాటలన్నీ కూడాను చాలా సందర్భోచితంగా కాంటెక్చువల్గా వస్తాయి. లేదు సినిమా కోసం మధ్యలో ఇరికిచ్చినవి కాదు, అందుకని గుర్తుండవు మనకి. డాన్సర్స్ ఉంటేనే మీరు ఆన్సర్స్ చెప్తారు భయ్. పాటలో డాన్సర్స్ లేరు కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ మీ. నెక్స్ట్. ఎటు నెక్స్ట్. అయిపోయిందమ్మా. 2 గుడ్, వెరీ గుడ్. ఓకే, ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్. ఓకే, గుడ్, ఎక్సలెంట్ మేడం. మీ పేరు చెప్పండి మేడం. సూపర్. ఈ సినిమా పాట చెప్పాలి. అందరూ మామూలుగా RRR ఇవన్నీ చెప్పేస్తారు, సలారు ఇవన్నీ చెప్తారు. సూపర్. ఇది కరెక్ట్ మార్క్స్ మేడం. అంత ఫేవరెట్ మూవీ అయినా హీరో గుర్తుంటాడు, హీరోయిన్ గుర్తుంటాడు, కానీ పాటలు గుర్తుంటావు మేడం. అలాంటి మార్క్స్. నెక్స్ట్. లాస్టా అది లాస్టా చూపించాలి. ఇది ఇవ్వాలండి, తాగేసుకుంటున్నాను. కె విశ్వనాథ్ గారు సిరివెన్నెల. కె విశ్వనాథ్ సిరివెన్నెల. మీరు చేయొద్దు మేడం, ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు. విధాత తలపున ప్రభవించి నెక్స్ట్ ఈ గాలి ఆది భిక్షుని వాడినేమి అడిగేది. మళ్ళా పాడాలి ఒకసారి. ఆది భిక్షు వాడినేమి అడిగేది.
లేదు మేడం. ఓకే 10 పాయింట్స్ ఓకే. అందుకే రాసుకోవాలి మేడం, కాగితం ఇచ్చాను. మనం పాప సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు బాధపడతారు మీరు అట్లా పాటలు మార్చేస్తే. అయిపోయిందా? యాంటీ క్లాక్ ఇది ఇచ్చాదమ్మా నాకు. నేను చెప్పిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత ఎన్టీఆర్స్ మాయా బజార్ 14 ఎన్నో ఉన్నాయి, 3 ఈజీ. సూపర్. కోటేశ్వరరావు గారు మనకి ఎప్పుడు అయిపోయింది పెళ్ళి, ఆహనా పెళ్ళి అంట. ఎక్సలెంట్. సూపర్. 3 పాటలు కూడా మంచి పాటలు పాడారు. సుందరిని వంటి దివ్య స్వరూపం, ఎందులో వెతుకున్న లేదు కదా, తెలంగాణ పాట. ఇంకోటి ఎస్వి రంగారావు గారి వివాహ భోజనం పాడారు. ఆ తర్వాత ఆహనా పిల్ల అస్సలైన పాట మర్చిపోయారు, లాహిరిలో. ఎక్సలెంట్ సాంగ్. ఓకే 10 పాయింట్స్ టు హైదరాబాద్ డివిజన్. కలిపి తీయండి అమ్మా. ఇవ్వండి మేడం. హాయ్ నాన్న చూసారా మేడం? చూడలేదా? ఇది కూడా ఫేవరెట్ సినిమా అయినా మీకు? సూపర్. నెక్స్ట్ ఓడిఎంలో బీటు, ఈడిఎంలో. ఓకే నెక్స్ట్. ఓకే సమయమా. నెక్స్ట్. నెక్స్ట్. వాళ్ళు 3 చెప్పారు, ఒక పాట చెప్పాలి. ఇంకా 4 ఉన్నాయి. పాడండి. ఓకే వీళ్ళకి 5 పాయింట్స్. అసలు అది సమయమా పాటే 2 వెర్షన్స్ ఉన్నాయి. ఆ వెర్షన్ కూడా పాడదు, ఇంకోటి ఉంది. నెక్స్ట్. మీకు థ్యాంక్స్ మేడం, నీకు నేను చెప్పగలిగే థ్యాంక్సే. ఇది వాళ్ళమ్మా. వంశీ సితారా 3 పాటలు చాలు. దాంట్లో నేషనల్ అవార్డు పాట ఒకటి ఉంది. వంశీ సితారా. నువ్వేమన్నా పైకి షిఫ్ట్ కాగలవా? హలో, నువ్వేమన్నా పైకి షిఫ్ట్ కాగలవా? నాకు కనబడుతుంది ల్యాప్టాప్ నెక్స్ట్. ఎక్సలెంట్. నెక్స్ట్. ఇంకా 2 పాటలు పాడండి. ఇంకేమున్నాయి? ఇంకో పాట ఇంకేమున్నాయి? అది అసలు పాట మర్చిపోయింది. తెలివిలి పలుకుల పైన ఓ ఎక్సలెంట్. 3 పాటలు పాడాలి. 10 పాయింట్స్. 10 పాయింట్స్ టు సారీ 5 పాయింట్స్. లాస్ట్ ఏకచిత్రగానంలో లాస్ట్ ఇది. ఎన్టీఆర్ లవకుశ అంటే జూనియర్ ఎన్టీఆర్ కాదు, అన్నగారిది, ఎన్టీ రామారావు గారిది. నెక్స్ట్ అండి. అయిపోయిందమ్మా. అయిపోయింది. దాంట్లో మదర్ ఇండియాలో ఒక పాట ఘంటసాల గారి సినిమాలో కొట్టారు. ఏంటో పాట చెప్పండి. మదర్ ఇండియాలో నౌషాద్ గారు కొట్టిన ఒక పాటని ఘంటసాల గారు లవకుశలో వాడారు. ఆ పాట ఏంటి చెప్పండి. పిల్లలు మేము స్కూల్ ఫోటోలు చేసుకుంటాం. మీకు బ్రేక్. కాదు ఇంకా కాదు. మీరు అందరూ రిలాక్స్ కాండి. స్కోర్తో వస్తానండి ముందుకు.
చరితమము తెలిపిదమమ్మ ఆ పాట మదర్ ఇండియాలో నౌషాద్ గారు పాడినాడు. దునియా మే ఆయతో జీ నాహి పడేగా, జీవనగర్ జహరేతో పీ నాహి పడేగా. ఇది హిందీ